హైదరాబాద్ లో భారీ వర్షం మొదలైంది. మియాపూర్, హైదర్నగర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గ్, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. జోరువానకు లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. చందానగర్ నేషనల్ హైవేపై భారీ వరద రాగా లింగంపల్లి రైల్వే అండర్ పాస్ లోకి వరద నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి లోతట్టి ప్రాంతాలు జలమయమయ్యాయి. లింగంపల్లి తారానగర్లోని పోచమ్మ టెంపుల్లోకి వరద నీరు చేరింది. నగరంలో పలుచోట్ల మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ఆలయానికి వెళ్లి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయ సమీపంలో బురదను తొలగించాలని డిమాండ్ చేశారు. ముందు ఇంకా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున సమస్యలు పరిష్కరించాలని భక్తులు కోరారు. మరోవైపు రాష్ట్రంలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది. పిడుగులు, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చెట్లు, హోర్డింగ్ల వద్ద ఉండొద్దని సూచించింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపింది. హైదరాబాద్ లో భారీ వర్షం మొదలైంది. మియాపూర్, హైదర్నగర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గ్, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. జోరు వానకు లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. చందానగర్ నేషనల్ హైవేపై భారీ వరద రాగా లింగంపల్లి రైల్వే అండర్ పాస్ లోకి వరద నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లింగంపల్లి తారానగర్లోని పోచమ్మ టెంపుల్లోకి వరద నీరు చేరింది. నగరంలో పలుచోట్ల మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ఆలయానికి వెళ్లి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయ సమీపంలో బురదను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక ముందు ఇంకా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున సమస్యలు పరిష్కరించాలని భక్తులు కోరారు. మరోవైపు రాష్ట్రంలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది. పిడుగులు, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చెట్లు, హోర్డింగ్ల వద్ద ఉండొద్దని సూచించింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి.